థ్యాంక్ యూ రా తల్లి, బ్రహ్మాండంగా మెసేజ్ ఇచ్చావు. ఆ తర్వాత హిందూ హై స్కూల్ తరఫున హెచ్ఎం గారు శ్రీనివాసరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున ఇంత ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్ సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు మన ఎస్కేపీ హిందూ హై స్కూల్స్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా గ్రాండ్గా జరిగింది. ముఖ్యంగా ఈ కాంపిటీషన్స్ ఇలా పెడుతున్నామని చెప్పినప్పుడు మా స్కూల్లో అందరూ కూడా 55+ అండ్ అందరూ కూడా 60 years దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాంపిటీషన్స్లో మేము ఎలా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. కానీ మా టీచర్స్ చాలా బ్రహ్మాండంగా చేశారండి, చాలా బాగుంది. జూనియర్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు, ఎక్సలెంట్. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిగతా కాంపిటీషన్స్ కూడా చాలా బాగున్నాయండి. టీచర్స్ ఇలా చేయగలరా అని చెప్పేసి అనిపించింది. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి మా కమిటీని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, చక్కటి సందేశం ఇచ్చారు. ఆ తర్వాత ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం శ్యామలాపల్లి కాబోయే డాక్టర్ శ్యామల అడ్వాన్స్డ్గా. Thank you so much, sir. Good evening. Advance Happy Teachers Day. సో ప్రొఫెషనల్లో ఎలా వాళ్ళని తోముతున్నారో మన ప్యాషన్ని కూడా అంత బాగా బయటికి తీసుకొచ్చే స్కిల్ ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్స్లోనే చూశాను సార్. తోముతున్నారంటే కన్ఫర్మే సార్. ఎందుకంటే ఇప్పుడు పెట్టే వర్క్షాప్స్ కానివ్వండి, టీచర్ని చేసే ప్రతి ఇన్సిడెంట్లో క్లాస్ రూమ్ టెస్ట్ అనివ్వండి, ఎవ్రీథింగ్. అంటే చైతన్య నారాయణలో మేము వర్క్ చేసి వచ్చాను సార్. సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది వెరీ క్వైట్ ఆపోజిట్. అందరికీ టీచర్స్కి డాన్స్ చేయాలని ఉంటుంది, పాట పాడాలని ఉంటుంది, ప్రతి ఈవెంట్లో దే విల్ హ్యావ్ ద మూమెంట్. కానీ ఇవాళ అందరూ వచ్చి ఇక్కడ ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే దే ఎంజాయ్డ్ ద ప్రోగ్రామ్. దిస్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ రిక్రియేషన్ ఫర్ అస్ ఆల్. సో చాలా ఎంజాయ్ చేసిందండి. సాంగ్స్ ఊంటావు మా సాంగ్ వినగానే ఏంటి ఈ టైప్ ఆఫ్ సాంగ్ తీసుకున్నారు అనుకున్నాం. బట్ సార్ ఐ డోంట్ నో హూ ఎవర్ ఇట్ ఈస్, మీరు మాత్రం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు సార్ సాంగ్కి మాత్రం. రియల్లీ ఇట్స్ ఎక్సలెంట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈవెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పీసీఎంఆర్ అమర్సుధీర్ సార్ టీమ్. అసలు డ్రామా, అసలు ప్రతి స్కిల్ మమ్మల్ని మేము స్కూల్లో చూసుకుంటున్నట్టే అనిపించింది. వండర్ఫుల్ వండర్ఫుల్ ఈవెంట్స్. ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆర్ట్ని బయటికి తీసుకొస్తారు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇంకో చోట కూడా మనల్ని ఇలాగే వాడతారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయన్నీ చూసేశారు, మన దగ్గర ఏమున్నాయో చూపించేశారు. సో వీటిని మళ్ళీ ఫ్యూచర్లో ఎలా వాడాలి, ఎక్కడ వాడాలన్నది శ్రీనివాస్ సార్ తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ నైట్ సార్. శ్యామల చక్కగా మరి ఈవెంట్ వైజ్ కూడా ఏది బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఏది ఉంది అనేది కూడా చక్కగా కామెంట్స్ రిమార్క్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత మనకి హారిక తల్లి చిత్తూరు హై స్కూల్ ప్రిన్సిపల్ హారిక. Good evening, respected dignitaries and all my dear teachers. Chinna slogan change. East or West, SKPVV is the best. So, ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఇలా సెలబ్రేట్ చేయడానికి ఇంతమంది బ్యాక్ ఎండ్లో ఉన్నారు. కానీ ఫ్రంట్ ఎండ్లో నాకు ఓన్లీ శ్రీనివాస్ సార్ అండ్ ఏఓ నారాయణ గారు, రామకృష్ణ సార్ కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్ హూ హ్యావ్ అరేంజ్డ్ కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇంతమందిని కోఆర్డినేట్ చేయటం, ఇంత తక్కువ షార్ట్ స్పాన్లో వర్క్ చేయటం. ఓన్లీ వన్ థింగ్ ఐ ఫౌండ్ ఇస్ డైలీ స్ట్రెస్తో ఉంటాము. టుడే ఐ సాట్ విత్ మై టీమ్. ఐ వాజ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. నేను చిన్నపిల్లలు అయిపోయాను. మళ్ళీ కాలేజ్ లెవెల్ ఐ ఫౌండ్ మై సార్ స్కూల్ పిల్లలు అనిపించుకున్నాం. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఎస్కేపీవీకి ఇవాళ ఒక టైటిల్ ఇద్దామనని, సక్సెస్ఫుల్ లెజెండరీ పర్సన్స్ విత్ దర్ కైండ్ ఎస్కే కైండ్ యాక్ట్తో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్సెస్ బై టీచర్స్ ఇంత వైబ్రెంట్గా చేసి వాస్ట్ సెలబ్రేషన్స్ని చేసిన ఎస్కేపీవీ ఇన్స్టిట్యూషన్స్కి 3 cheers. ఆల్ ద స్టాఫ్ హిప్ 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 హిప్.
advance Teachers Day to all my colleagues. Thank you. ఎక్సలెంట్ అండి హారిక. ఇప్పుడు మనం అందరం కూడా మన అన్ని సంస్థలకి కూడా పెద్ద మరి భీష్మాచార్యులు లాంటి వారు గత 3 దశాబ్దాల పైగా మన అన్ని ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఆయన ఉక్కు కవచంగా ఉంటూ ఎంతో కాపాడుకుంటూ వస్తూ మరి అర్జున్ లాంటి మన కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్ గారిని ముందు పెట్టి ఇన్ని సంస్థల్ని కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థలకి కూడా పోటీగా నెంబర్ 1 స్థానంలో నిలబెడుతూ ప్రధానమైనటువంటి కార్యకర్తగా మనందరికీ కూడా వెనుకుండి నడిపిస్తున్నటువంటి మన పెద్ద మరి మన గోపిశెట్టి మల్లయ్య గారు ఎంతో సింపుల్గా కూల్గా కామ్గా ఉంటారు. కానీ ఆయన ఉండటం వల్ల ఇన్ని మహా సంస్థలు మనం అందరం కూడా వేలాది మంది పనిచేయడానికి అవకాశం ఏర్పడింది. అలాంటి గోపిశెట్టి మల్లయ్య గారు ఎస్కేపీ హిందూ హై స్కూల్ కమిటీ జనరల్ సెక్రటరీ గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య స్టేజీ పైకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు మన కమిటీ పెద్దలందరూ కూడా ఎస్కేపీ హిందూ హై స్కూల్ కమిటీ కానీ మన అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన కమిటీ పెద్దలందరూ కూడా వారితో పాటుగా స్టేజీ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ గారు ముందుండి ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని గురించి మన పెద్దలు వారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ప్రసంగించవలసిందిగా మన జనరల్ సెక్రటరీ గారు శ్రీ గోపిశెట్టి మల్లయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ముందుగా అన్నీ వదిలిపెట్టి మా సహ మెంబరు తురుముడి శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఒకటే కారణం, దాదాపు 30 ఏళ్ళుగా ఈ సంస్థ సంబంధించి చేస్తున్న నాకు ఇవాళ రోజు కార్యక్రమం పూర్తిగా మనసుకి తృప్తినిచ్చింది. కారణం ఏంటంటే మా 30 ఏళ్ళ ప్రయాణంలో ఆయన కూడా నాతో కలిసి 25, 23, 24 ఏళ్ళు ప్రయాణం చేశాడు. ఆ రోజున సంస్థకు సంబంధించి ఇవాళ సంస్థలకి సంబంధం లేదు అసలు. మా కాన్సెప్ట్ ఒకటే, ఎస్కేపీవి. దానికి మేము నేర్చుకుంది ఒకటే, సమాజానికి మా పెద్దలు ఇచ్చినటువంటి విద్యా వ్యాప్తిని సక్రమంగా సాగించడం. ఫైనల్గా ఏంటంటే కాంపిటేటివ్ ఫీజుతో ఇవాళ కంప్లీట్ ఎడ్యుకేషను ప్రైవేట్ అయిపోయింది. ఒకప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్, ఇవాళ కంప్లీట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అయిపోయింది. కాంపిటేటివ్ ఫీజులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం మా కాన్సెప్ట్. ప్లస్ ఇవాళ అందరికీ ప్లేస్మెంట్ ఇస్తూ ఉద్యోగం కూడా ఇప్పించడం, అది ఎక్స్టెండ్ చేశాడు మా శ్రీనివాసు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఏర్పాటు చేయటం. బహుశా భవిష్యత్తులో నెక్స్ట్ 10 ఏళ్ళలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాడు. సో ఈ రకంగా చేసినటువంటి ఎస్కేపీవికి ఒక డైరెక్షను, ఒక మార్పు, ఒక పెనుమార్పు అనేది తీసుకురావడం జరిగింది. అది ముఖ్యంగా ఈ ఏరియా అనేటువంటిది విజయవాడకి బ్యాక్వర్డ్ ఏరియా అనాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఏరియాకి ఎవరు వచ్చేవాడు కాదు. 65వ సంవత్సరంలో కేవిన్ గారి పెట్టినప్పుడు ఈ కాన్వెస్ సెంటర్ తర్వాత జన సంచారం లేదు. అటువంటిది ఇవాళ సెంటర్ ఆఫ్ ది సిటీ అయిపోయింది. సో ఇక్కడ మీకు అందరికీ ఇవాళ తెలిసింది ఏంటంటే బెంజి సెంటర్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఉన్న ఏరియా మొత్తం దాంట్లో మొత్తానికి సంబంధించింది ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడింది వాళ్ళ ఎస్కేపీ ఇన్స్టిట్యూషన్. దీనికి సహకరించినటువంటి మొట్టమొదటి మా పెద్దలు అప్పట్లో వాళ్ళు కష్టపడ్డారో ఏం చేశారో వాళ్ళు తెలియదు, కానీ ఒక బేసిక్గా ఒక ల్యాండ్ ఏర్పాటు చేశారు. ఆ ల్యాండ్ సంబంధించిన దాంట్లో ఇవాళ ఉన్నటువంటి ఈ 120 ఏళ్ల ప్రయాణంలో పూర్తిగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాసంస్థ తీర్చిదిద్దడంలో మా వంతు కృషి మేము చేసుకుంటూ వచ్చాం. దాంట్లో పూర్తిగా
కొంతవరకు సక్సెస్ అయ్యాలని చెప్పగలం. సో ఈ భాగంలో సమాజానికి ఏ కావాలో ఈ రకమైన ఈ కాలం తగ్గట్టుగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఏ కాలం తగ్గట్టుగా ఆ కాలం సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ముక్తాయింపు ఏంటంటే ఇవాళ ఒకప్పుడు ఎస్కేపీ అంటే ఓన్లీ 1 టౌన్లో స్కూలు, ఎయిడెడ్ స్కూలు, 2 టౌన్లో స్కూల్, 2 స్కూల్స్ ఉండేవి. అటువంటిది 65లో ఈ కేబిన్ కాలేజ్ స్టార్ట్ చేశారు. అది దాదాపు 2000 సంవత్సరం దాకా అలాగే సాగుతూ వచ్చింది. ఆ తర్వాత బీఈడి కాలేజీ, అలాగే నెక్స్ట్ ఈ ఎంఎస్ఆర్ స్కూలు, ఆ తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజీ, ఆ తర్వాత చిత్తూరు హై స్కూలు, నెక్స్ట్ భవిష్యత్తులో డోబోత్ ఉపేంద్ర స్కూలు. సో ఒక విద్యా సంస్థలో 3 సిబిఎస్ఈ స్కూల్స్ రావడం అనేది సొసైటీలో ఎక్స్ట్రాడినరీ. అవన్నీ కూడా 3 ఏరియాలు, ఒకటి రూరల్, ఒకటి సెంట్రల్, ఒకటి రిమోట్ ఏరియాలు. అన్ని చోట్ల కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తయారు చేయటం, అలాగే కేబిన్ కాలేజీ, పీజీ కాలేజీ తయారు చేయటం, అలాగే ప్రొఫెషనల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, బీఈడి కాలేజీ తయారు చేయటం, ఇన్ని మార్పులు తీసుకొచ్చి చూసుకున్నందుకు ఈ అన్ని స్టాఫ్కి ఒకప్పుడు ఎవరెవరికి సంబంధాలు లేవు. వీళ్ళందరూ ఎక్కడ ఏ కమిటీలు దాకా స్టాఫ్ అన్నట్టుగా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మా స్కూల్ మా ఇన్స్టిట్యూషన్ ఇదని చెప్పుకున్నది స్థితి నుంచి ఇది ఎప్పటి నుంచో కోరుకుంటాను నేను. ఎస్కేపీ మొత్తాన్ని ఒకే చోట తీసుకురావాలి. ఆ ప్రయత్నం భాగంలో రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ చివరికి ఇవాళ చూసిన తర్వాత ఆ ఆనందం పట్టలేక సక్సెస్ చేసేందుకు శ్రీనివాసం అభినందిస్తూ ఆ కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రకంగా చేసినందుకు ముఖ్యంగా స్టాఫ్ అందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ కృషి వల్లే ఈ ఎన్ని సక్సెస్ అయినాయి కాబట్టి ఆ కీర్తి మొత్తం మీకే దక్కుతుందని చెప్పని ఎస్కేపీ కింద చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ అందరి సహకారం, స్ఫూర్తి, ప్రత్యేకించి మీరు చెప్పినట్లు మా సెక్రటరీ శ్రీనివాస్ సార్ యొక్క నిరంతర పర్యవేక్షణ, పరిశీలన, ప్రచోదన అన్నీ కలిసి ఈ రోజున ఇంత అద్భుతంగా నెవర్ బిఫోర్ అన్నట్లుగా, ఇంతకుముందు ఎప్పుడూ లేనట్లుగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకున్నాం. ఇప్పుడు చివరి అంకం బహుమతులు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషను. కమిటీ పెద్దలందరినీ కూడా విజేతలకు బహుమతులు అందించాల్సిందిగా కోరుకుంటూ, స్వప్న మేడం మీరు సహకరించండి. దానికి సంబంధించి మొట్టమొదట ఎక్స్టెంపోర్ స్పీచ్ ఈ విభాగంలో సెకండ్ ప్రైజ్ గోస్ టు చిత్తూరు హై స్కూల్ డి స్పందన. ఫస్ట్ ప్రైజ్ షేక్ తాజ్ సుల్తానా ఎంఎస్ఆర్ స్కూల్. నెక్స్ట్ ఫన్ విత్ టీచింగ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎంఎస్ఆర్ హై స్కూల్ బి శారదారాణి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు హిందూ హై స్కూల్ డాక్టర్ కె కృష్ణ గారు. ఫన్ విత్ టీచింగ్ ఫస్ట్ ప్రైజ్ డాక్టర్ కె కృష్ణ గారు. టెక్నో ట్రెజర్ హంట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు కేబిఎన్ కాలేజ్ టీమ్. టెక్నో ట్రెజర్ హంట్ సెకండ్ ప్రైజ్ కేబిఎన్ కాలేజ్ టీమ్ అంతా రండి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చిత్తూరు హై స్కూల్ టీమ్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కరాటే సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎస్కేపీవీవీ టీమ్, హిందూ హై స్కూల్స్ టీమ్. సెకండ్ ప్రైజ్ ఎస్కేపీవీ అంటే ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయక్కర్లేదని నా ఆలోచన. ఎడ్యుకేషనల్ కరాటే ప్యారడీ సాంగ్లో సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్స్ టీమ్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కేబిఎన్ కాలేజ్ రాజశేఖర్. ఎడ్యుకేషనల్ స్కిట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సెకండ్ ప్రైజ్ ఎడ్యుకేషనల్ స్కిట్ ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గోస్ టు ఎస్కేపీవీ హిందూ హై స్కూల్.
చాలా పెట్టారు. ఎడ్యుకేషనల్ స్కిట్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎస్కేపీవీ హిందూ హై స్కూల్. Subject fun fact, second prize goes to MSR High School. First prize goes to Chitturi High School. రావాల్సిందే కోరుతున్నాను. విజయశ్రీ గారు కూడా, గంగాధర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్కి ఫస్ట్ నుంచి చివరి దాకా సారు రవీంద్రనాథ్ గారు సింగిల్ బ్యాట్స్మెన్ మొత్తం అన్ని పోటీలు చూశారు, జడ్జిమెంట్ చేశారు. కాగితం మీద చేశారు సార్ జడ్జిమెంటు, నోటితో 2 మొక్కలు 1 నిమిషంలోనే. దీనికి కూడా ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ అందరూ కూడా నా దృష్టిలో స్టూడెంట్స్ లాగా ఉన్నారు. నిన్న మొన్న వినాయక చవితి ఫెస్టివల్ అనుకుంటున్నాము, కానీ ఈరోజు ఎస్కేపీవీ ఫెస్టివల్. మీరందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. ఇలాంటిది ముఖ్యంగా అన్ని సంస్థలు కలిసి ఇలా ఉండాలి అని నేను 15 ఏళ్ల క్రితమే అనుకున్నాను. నాకు ఇప్పుడు సాధ్యమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ సెంటర్లోకి రండి సార్. రవీంద్రనాథ్ గారికి మన సెక్రటరీ గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. అట్లానే విజయశ్రీ గారు మేడం గారికి హేమా మేడం గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. సార్ ఉండండి, గ్రూప్ ఫోటో తీసుకుంటాం. గంగాధర్ గారికి ఎవరిస్తారో మరి రామారావు గారు అందజేస్తారు. ఆడిటర్ గారికి ఆడిటర్ గారే ఇస్తారు. అంటే మనం బెస్ట్ మెసేజ్ ఒకటి, మోస్ట్ క్రియేటివ్ పెర్ఫార్మెన్స్ అని ఒక 2 ప్రైజులు కూడా మనం అనౌన్స్ చేసామండి. బెస్ట్ మెసేజ్ స్కిట్లో, అంటే నా మొత్తం అన్నిటికి సంబంధించింది కాదండి, ఆ స్కిట్కి సంబంధించి బెస్ట్ మెసేజ్ ఇచ్చినటువంటి టీము ఎస్కేపీవీ హిందూ హై స్కూల్స్ టీం. పెర్ఫార్మెన్స్ ఈ ప్రైజ్ దక్కించుకున్నవారు కేబిఎన్ కాలేజ్ టీం. మోస్ట్ క్రియేటివ్ పెర్ఫార్మెన్స్ కేబిఎన్ కాలేజ్ టీం స్కిట్లో విజయబాబు గారు అండ్ టీం. అలానే ఈ మొత్తం కాంపిటీషన్స్తో సంబంధం లేకుండా చక్కటి పెర్ఫార్మెన్స్తో మనల్ని ఆనందింపజేసి ఉత్సాహపరిచారు డాక్టర్ షీలా మేడం గారు. చిన్నతనంలో ప్రొఫెషనల్గా ఆవిడ శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నటువంటి వారు. ఈ రోజున ఉత్సాహంగా మళ్ళీ నృత్య ప్రదర్శన చేసి మనకి ఆనందం కలగజేశారు. వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ ఎస్కేపీవీ మేనేజ్మెంట్. సరే, చాలా సంతోషంగా ఉంది అందరికీ. మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్ ఎస్కేపీవీ హిందూ స్కూల్స్ కమిటీ తరఫున ఉన్న 7 ఇన్స్టిట్యూషన్ తాలూకా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం 120 సంవత్సరాల మా ఇండియా స్కూల్ కమిటీలో వామోడ్ అంతైనట్టుగా ఒక ఇన్స్టిట్యూషన్స్తో మొదలుపెట్టుకొని ఇవాళ ఫ్రమ్ పిన్ టు ప్లేన్ అన్నట్టుగా ఎల్కేజీ దగ్గర నుంచి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని అలాగే బయటికి ఒక ఉద్యోగంతో ఒక సమర్థవంతంగా స్టూడెంట్స్ బయటికి పంపించే విధంగా మా ట్రస్ట్ మా ఇండియా స్కూల్స్ కమిటీ
ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మీ అందరే, మాది కాదు. కాన్సెప్ట్ మాదైతే సక్సెస్ చేసేది మీరు. అందువల్ల మీరందరికీ ఒక రకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ వారిని గొప్ప చేయడం కాదు, ఏ కార్యక్రమానైనా సరే అసాధ్యం కాదు సుసాధ్యం చేసే విధంగా మన టి శ్రీనివాస్ గారు అవడానికి కేబిన్ కాలేజ్ సెక్రటరీనే, కానీ రథసారథి దాని వెనకాల ఉన్నది గోపిచెట్టు మల్లయ్య గారు. మల్లయ్య గారి చెప్పి ఇది నేను చేస్తున్నా అంటే, బాబు నాకేం తెలీదు, నువ్వు ఎలా చేస్తావు ఏం చేస్తావు నీ ఇష్టం అన్నారు. మాకు కూడా భయం వేసింది ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారని. కానీ ఈరోజు చూస్తుంటే అసలు వారిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇదే విధంగా ఎక్కడ కోపతాపాలు ఉంటే అక్కడ ప్రేమ ఉంటుందండి. వారికి ఏదైనా తేడా వచ్చిందంటే అంత ఇదిగానే మాట్లాడతారు, ప్రేమ వచ్చిందంటే అంత నెత్తిని పెట్టుకుంటాడు. కానీ రెండిటికి ఆయన దడవడు, కానీ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసిన జ్యూరీ మెంబర్స్కి, అలాగే మా అడ్మినిస్ట్రేటర్ నారాయణరావుకి, అలాగే ప్రోగ్రాం మొత్తం మేము చేసిన రామకృష్ణ గారికి, వచ్చిన మా కమిటీ సభ్యులకి, మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, 600 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఇవాళ విజయవాడలో కాదండి, ఆంధ్రప్రదేశ్లోనే ఇలా ఒక తాటికి నుంచోబెట్టి ఇంత సక్సెస్ చేసిన నాకు తెలిసినంతకు ఎవరు లేరు. ఇవాళ ఈ రకంగా సక్సెస్ కావడానికి మా గౌరవ సభ్యుల కృషి, అలాగే మీ అందరి సహకారం, ఇంత యాస్పిరెంట్గా ఇంత ఇన్స్పిరేషన్గా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేశారు. మీ అందరూ మరో రకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అందరి మెంబర్స్కి ఏ సహకారం లేకుండా నడవదండి. ఒక బస్సు కానీ ఒక ఇంజన్ కానీ ఏదైనా వెళ్తుందంటే చిన్న బోల్ట్ దగ్గర నుంచి స్టీరింగ్ పెద్ద మనసు ప్రతి జాగ్రత్తగా చూసుకుంటే సక్సెస్గా ముందుకెళ్తుంది. కాబట్టి టీచింగ్ మెంబర్స్కి, నాన్ టీచింగ్ మెంబర్స్కి, స్టాఫ్ మెంబర్స్కి, అటెండర్స్కి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఆఖరికి హాస్పిటాలిటీ మరి టి శ్రీనివాస్ గారు డైరెక్షన్ ఇచ్చి విరామం లేకుండా అన్నీ కూడా మరి స్నాక్స్ అన్నీ కూడా సరఫరా చేయడంలో కానీ, టీ అనేది అందించడంలో కానీ ఈవో శ్రీనివాస్ గారు, ఆపరేషన్ సైడ్ రమేష్ గారు, మరీ ముఖ్యంగా వైస్ ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు, ఎన్ సాంబశివరావు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కూడా గురుప్రసాద్ టీం 50 మందికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు లేనిదే ఈ సక్సెస్ లేదు, మీ అందరి మీద ఈ సక్సెస్ ఆధారపడిందని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ ది నేషనల్ యాంథమ్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता